పరిమళ వాసనగా ఉన్నారా లేదా? ఒకవేళ పరిమళ వాసనగా మన బ్రతుకులు గనక లేకపోతే, ఆ వ్యక్తి క్రైస్తవుడు అనబడడానికి యోగ్యుడైతే కాదు. క్రైస్తవుడిగా మనం ఉండాలి అంటే, క్రైస్తవుడు అని ఎవరిని అంటారంటే, క్రీస్తు గుణలక్షణములను కలిగినవాడు, లేదా క్రీస్తును ధరించుకున్నవాడు, లేదా క్రీస్తును పోలి నడుచుకున్నవాడు. ఈ మాటలు అందరికీ తెలిసినా, క్రైస్తవుడు అని ఎవరిని అంటారంటే, క్రీస్తును పోలి నడుచుకున్నవాడు, క్రీస్తు గుణలక్షణాలను కలిగినవాడు. క్రైస్తవ్యం అలా కనబడాలి ఎదుటివాడికి. ఈరోజు ఒకవేళ మన బ్రతుకులో క్రీస్తునందు మనము పరిమళ వాసనగా గనక లేకపోతే, మన జీవితంలో క్రైస్తవుడిగా పిలువబడ్డానికి యోగ్యుడైతే కాదు. పిలువబడ్డానికే కాదు, పరలోకం వెళ్ళడానికి అవకాశము కూడా లేదు. ఎందుకు అంటే, ప్రతి విషయంలో కూడా క్వాలిటీ చూస్తారా? మీరెవరైనా క్వాలిటీ చూస్తారమ్మా? చూస్తారు. ఏదైనా క్వాలిటీయే కావాలి. ఉద్యోగానికి వెళ్తే 100 మంది అప్లై చేసుకుంటారు, అందరికీ రావు. ఆ టెస్ట్లో పాస్ అయ్యి ఎవరైతే క్వాలిటీ కలిగిన వాడు ఉంటాడో, అంటే ఆ నైపుణ్యం కలిగిన వాడు ఉంటాడో, వాళ్ళని మాత్రమే తీసుకుంటారు ఉద్యోగాల్లోకి. కొంతమంది బజారుకి వెళ్ళినప్పుడు కూరగాయల్లో కూడా నాణ్యత చూస్తారు మీరు. కూరగాయలు పుచ్చిపోయినవి ఏది పడితే అది మనం వేసుకోరు. అంటే లోకంలో బ్రతుకుతున్న సాదాసీదాగా దేవుడు పుట్టించిన మనుషులుగా ఉన్న నాకే అంత క్వాలిటీ ఉంటే, నేను క్వాలిటీ కలిగిన వాడిని తీసుకోవాలి. సంబంధాలు చూసినప్పుడు ఎవరు పడితే వాళ్ళు చేసేస్తారా? 7 తరాలు అంటారు. ఆ వెనక ఎన్ని ఆలోచిస్తారో, ఇస్తే ఏంటి, ఎలాంటోడు, కుటుంబం ఎలాంటిది, వాళ్ళు జీవించగలరా, లేదా మన మీద ఆధారపడతారా, ఇన్ని చూసుకుంటాం. అంటే లోకంలో ఏది చేసినా ఎంత చూస్తున్నప్పుడు దేవుడు కూడా తన దగ్గరికి వచ్చేవాళ్ళు, పరలోకం వెళ్ళేవాళ్ళు క్వాలిటీ కలిగిన క్రైస్తవులు కావాలి. ఒక నాణ్యమైన క్రైస్తవుడు నాకు కావాలి. ఇది దేవుడి ఉద్దేశం. తప్పా రైటా? తప్పెందుకు అవుతుంది? రైటే. నీకే అంత నాణ్యత కావాల్సి నువ్వు తీసుకున్నప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, పరలోకం వెళ్ళేవాళ్ళు కూడా నాణ్యమైన క్రైస్తవ జీవితమే కలిగి ఉండాలి. అది వాస్తవం కూడా, అది కరెక్ట్ కూడా. ఒకవేళ నేను ఈ భూమి మీద నా జీవితం పరిమళ వాసనగా గనక లేకపోతే, నేను పరలోకం వెళ్ళడానికి అర్హుడను కాను అన్న ఉద్దేశంతో ఈ పాఠం విందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి మాట అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఆ రోజు ఎఫెసీ సంఘానికి రాశారు. ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణము బలిగా అప్పగించుకున్నను అన్నాడు. చూడండి, ఆ మాటలో ఉన్న అర్థాన్ని గ్రహించండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, పిల్లల్ని ప్రేమిస్తే తల్లిదండ్రులు అరిగిపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. రెక్కలు ముక్కలు కష్టపడడం అంటే ఏమనుకుంటున్నారు? తల్లిదండ్రులు అరిగిపోతుంటారు, కరిగిపోతూ ఉంటారు. ఏంటి నాన్న ఎంత కష్టపడుతున్నావు అంటే, మరి నిన్ను చదివించడానికి, నీకు ఒక జీవితం ఇవ్వడానికి. వాళ్ళకు చదువు లేకపోయినా నా కొడుకులైనా బాగుండాలని వాళ్ళని ప్రేమించే చేస్తున్నారా, ప్రేమించకుండా చేస్తారా? వాళ్ళ మీద ప్రేమ ఉంది కనుక, నేను చదువుకోలేదు, వాళ్ళు చదవాలి, వాడొక స్థాయిలో ఉండాలి అని వీళ్ళు రెక్కల ముక్కలు చేసుకొని వీళ్ళు అరిగిపోతూ ఉంటారు, కరిగిపోతుంటారు. కష్టం. ఆ కష్టాన్ని ఎందుకు అంటే, పిల్లల్ని ప్రేమతో వాళ్ళకు ఒక మంచి జీవితం ఇవ్వాలి. ఇప్పుడు యేసుప్రభు కూడా మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. చూడండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అర్పణ బలి అన్నాడు. అంటే మన కొరకు, అంటే విశ్వాసులైన క్రైస్తవులైనటువంటి మన కొరకు మనం ఎలా ఉండాలని? ఈరోజు ఎవరినైనా క్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు, ఆయన చనిపోవడం వల్ల నేనేంటంటే, ఒకటి అర్థం అవ్వట్లేదు మనుషులకి. క్రీస్తు ఎందుకు చనిపోయాడంటే, నువ్వు పరిమళ వాసనగా ఉండాలని, నీ బ్రతుకు అనేకులకు సువాసనగా ఉండాలని. కానీ నా దగ్గర భయంకరమైన కంపు వస్తుంది. నా బ్రతుకు కంపు కొడుతుంటే ఇంకెందుకు నీకోసం క్రీస్తు చనిపోయింది? వ్యర్థం. ఆ వ్యక్తికి అర్థం కాలేదు. మనము పరిమళ వాసనగా ఉండాలని క్రీస్తు ప్రభువు అర్పణ బలిగా తను తను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. వాస్తవానికి క్రీస్తు చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు, మనమేమో బ్రతకడానికి వచ్చాం. భూమి మీద ఎందుకు పుట్టావు అంటే, నేను బ్రతకడానికి పుట్టాను. యేసుప్రభు ఎందుకు పుట్టాడంటే, చనిపోవడానికే పుట్టాడు ఆయన. అంతే. ఆయన చనిపోవడానికే పుట్టాడు. నేనైతే చనిపోవడానికి కాదు, నేను బ్రతకడానికి పుట్టానంటాం. అంతే. ఎంతకాలం ఇస్తాడో అంతకాలం బ్రతుకుతాము ఆ తర్వాత. కానీ యేసుప్రభు ఎందుకు పుట్టాడు? చనిపోవడానికి పుట్టాడు.
ఆయన చనిపోతేనే నా జీవితంలో నేను పరిమళ వాసనగా ఉండాలి. చూసారా? అంటే క్రైస్తవ జీవితంలో మనము పరిమళ వాసనగా నీ దగ్గర నుంచి ఒక మంచి వాసన రావాలని, ఒక మంచి బ్రతుకు బ్రతకాలని, ఒక మంచి జీవితం జీవించాలని ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు. అర్పణ బలిగా తను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. తీతుకు రాసిన పత్రికలో కూడా ఈ మాట మనం చూడగలం. చూడండి, తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం, తీతుకు 2వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అమ్మ, మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి. సొత్తు అంటే ఏంటమ్మా? నా పిల్లలు ఏమంటాను నేను జనరల్గా, వాస్తవానికి దేవుడిచ్చాడు పిల్లల్ని, కానీ నా పిల్లలు నా సొత్తు. లేదా నేను సంపాదించిన ఆస్తి అనుకోండి, ఇల్లు, ఆస్తులు ఏమనంటే ఇది నా సొత్తు. అంటే నా సొత్తు అని ఎలా ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే నువ్వు సంపాదించుకున్నావు, అది నీ కష్టం, అందుకని నా సొత్తు అంటావు. మరి యేసుప్రభు ఏమంటాడంటే మనందరినీ తన సొత్తు అనుకున్నాడు. నా సొత్తు అనుకున్నాడు కాబట్టి మీకోసం ప్రాణం పెట్టాడు. మీరెవరో నాకు తెలియకపోతే మీకోసం ప్రాణం పెట్టను, మీరు నా వాళ్ళు అనుకుని ప్రాణం పెట్టాను. పిల్లలను కూడా అదే అంటాం, అరే ఎదిగిన తర్వాత అరే నువ్వు నా కొడుకువి, నా సొత్తువి, నేను కష్టపడి నేను పెంచుకున్నాను, అందుకోసం నీకోసం ఏదైనా చేస్తానంటారు తల్లి తండ్రి. చేస్తారు కూడా, వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. అంటే నా అనుకున్నావు గనుక యేసుప్రభు కూడా మీరందరూ నా సొత్తు, ఆయన సొత్తు అనుకున్నాడు కాబట్టి, తన ఆస్తి అనుకున్నాడు కాబట్టి, వీళ్ళందరూ నా సంపాదన, నా ఆస్తి అనుకున్నాడు కాబట్టి యేసుప్రభు ప్రాణం పట్టగలిగాడు, ప్రాణం పెట్టాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు, దేవుని కృప వలన ప్రతి మనుషుని కోసం ఏం చేశాడు యేసుప్రభు? మరణాన్ని అనుభవించాడు. అమ్మ, మరణం నార్మల్గా పొందలేదు ఆయన. జబ్బొచ్చి చచ్చిపోతే పర్వాలేదు, ఏదో జబ్బొచ్చింది చచ్చిపోయాడండి అంటారు, ఏదో రోగం వచ్చింది చనిపోయారు, కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు, రకరకాలుగా చనిపోయిన వ్యక్తులు. యేసుప్రభు చనిపోయింది నరక యాతన పడుతూ చనిపోయాడు. నరక యాతన, మేకులు కొడుతుంటే ఆ చావు ఎలా ఉంటుంది అంటే చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. చూడండి, అనుభవిస్తున్నాడు. నార్మల్గా చనిపోయిన వాడు యాక్సిడెంట్లో చనిపోతే ఆ సమయానికి బాధ ఉంటుంది, ఆ సమయానికి ఆ బాధతో చనిపోతాడు. ఎంతసేపు ఉంటుంది మహా అయితే? యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చనిపోయాడు అనుకోండి, రక్తం పోయి అప్పటికప్పుడే ఉంటుంది. 6 గంటలు యాతన పడుతూ మేకులు కొడుతుంటే ఆ మేకులు చేతుల్లోంచి రక్తం, నరాలు పగిలిపోయి ఆ నరాల్లోంచి రక్తం వస్తుంది. అంటే తనకు తెలుస్తుంది. అలా తెలుస్తూ మేకులు దున్నేశారు, వీపంతా దున్నేశారట. మాంసపు ముక్కలు పడుతుంటే భూమి మీద, అంటే మరణం అనుభవించాడు. అంటే అర్థం ఏంటంటే, అనుభవించడం అంటే ఏంటమ్మా? బతుకున్నప్పుడు చేసేదా, చచ్చిపోయినప్పుడు చేసేదా? బతుకున్నప్పుడే. అంటే మరణం అనుభవించడం అంటే ఆయన బ్రతుకున్నప్పుడే మరణం యొక్క బాధను అనుభవించేశాడు. ఎంత అనుభవించాడంటే రక్తం ఏరులై పారుతుంది, కనబడుతుంది ఆయనకి. మాంసం ముద్దలు కింద పడుతుంటే అరే నా మాంసం మొక్క కింద పడిపోతుందని తెలుసు ఆయనకి. అంతగా అనుభవించాడంటే నేను ఎలా ఉండాలని? నేను పరిమళ వాసనగా ఉండాలని. నిజంగా యేసుప్రభు మరణం మనందరికీ ఎంత గొప్ప పాఠం అంటే చాలామంది క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. ఈరోజు సంఘానికి వచ్చినా కూడా పరిమళ వాసనగా ఉండడానికి ఆయన రక్తం ముక్కలు భూమి మీద పడ్డాయి. ఆయన రక్తం ప్రవహించిన ఏరులా పారింది అంటే నువ్వు వాసనగా ఉండాలని. కానీ ఈరోజు మన బ్రతుకులు, ఈరోజు మన జీవితాలు బాగోలేదు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నామని పేరుకు మాత్రం నమ్ముకున్నాను, కానీ నా బ్రతుకు బాగోలే, నా జీవితం బాగోలేదు. ఆయనేమో పరిమళ వాసనగా ఉండాలని ఆయన నా కోసం ప్రాణం పెట్టాడన్న మాట అర్థమవుతుంది. ఆయన తన సొత్తుగా ఉండాలని అనుకున్నాడు, కానీ నేను అపవాది సొత్తుగా మారిపోయాను. యేసుప్రభు తన సొత్తు అన్నాడు, అపవాది సొత్తుగా మారిపోయి ఇష్టానుసారంగా తిరుగుతూ లోక సంబంధంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఈరోజు బ్రతుకుతూ ఉన్నాను. ఆలోచించండి. కానీ క్రీస్తు సిలువలో బలైపోయాడు, ఆ మరణం అనుభవించాడు అంటే ప్రతి మనుషుని కోసం. నిజంగా మనందరం ఏమైనా మంచి వాళ్ళమమ్మా? వాస్తవానికి మంచితనం అంటూ ఏమీ లేదు. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం ఎలాంటి వారమో చెప్తాడు అక్కడ. రోమ 5వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మన స్థితి ఏంటో చెప్తాడు అక్కడ. మనం ఎలాంటి వారం అంటే మనుషులుగా. 6వ వచనం, రోమ 5:6లో, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అమ్మ, మంచోడు కోసం చనిపోయాడు అంటే ఒక అర్థం ఉంది.
మంచోళ్ళ కోసం చనిపోయాడురా అంటే కానీ ఎవరి కోసం చనిపోయాడట? భక్తిహీనులు అంటే భక్తి లేని వారి కోసం చనిపోయాడు, బలహీనుల కొరకు చనిపోయాడు. ఇంకా చూడండి 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏంటి? పాపులుగా ఉండగానే చనిపోయాడు, భక్తిహీనులుగా ఉండగా చనిపోయాడు, బలహీనులుగా ఉండగా చనిపోయాడు అంటే క్రీస్తు ప్రభు. అంటే మనలో ఏ మంచితనము లేదు, మంచి లేని వాడి కోసమే చనిపోయాడంటే, ఒక మంచివాడి కోసం చనిపోవడం పక్కన పెట్టండి, ఒక మంచి లేనివాడి కోసం చనిపోయాడంటే ఆయన ఎంత మంచివాడు. ఆయన ప్రాణం పెట్టాడంటే కనీసం నాకు ఆయన పట్ల ఏముండాలంటే కృతజ్ఞత ఉండాలి. సిగ్గుతో తలదించుకుని, అయ్యా ఇంతవరకు దౌర్భాగ్యమైన జీవితం జీవించిన నా కోసం నువ్వు చనిపోయావు, ఒక పాపిగా బ్రతుకుతున్న నా అసహ్యకరమైన జీవితం నాకు చూస్తే నాకే అసహ్యం వేస్తుంది, ఇలాంటి దుర్మార్గుడి కోసం, ఇలాంటి పాపి కోసం, ఇలాంటి నీతి లేని వాడి కోసం, ఇలాంటి జీవితం జీవిస్తున్న భక్తిహీనుడిగా ఉన్న నా కోసం నువ్వు చనిపోయావా, నువ్వు ప్రాణం పెట్టావా? అయితే నీకోసం పరిమళ వాసనగా ఉంటాను నేను అన్న తీర్మానం చేసుకోవాలి క్రైస్తవుడు. నీకోసం నన్ను చూసిన వాడు ఎవడో కూడా దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు అనకూడదు. నన్ను చూసిన వాడు ఒక మంచి క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాడు రా, ఒక మంచి క్రైస్తవ జీవితం జీవిస్తుంది ఆ చెల్లి, ఆ అక్క, ఆ అన్న, ఆ తమ్ముడు అనగలగాలి. అది పరిమళ వాసన. నేను చూసినట్టునే ఎదుటివాడికి ఈడేంట్రా అనుకుంటే ఆలోచించండి. క్రీస్తు చనిపోయింది వ్యర్థం, క్రీస్తు ప్రాణం పెట్టింది వ్యర్థం. ఈరోజు చాలామంది కోటాను కోట్ల క్రైస్తవ సమాజానికి ఏమర్థం కాలేదంటే, క్రీస్తు మరణం అనుభవిస్తూ చనిపోయాడంటే ఆ బాధ చూడండి. ప్రాణం కోల్పోతున్నప్పుడు ఎంత వేదన పడి ఉంటాడు యేసు ప్రభు. శరీరధారిగా ఉన్నాడు కదా, దేవుని కుమారుడైన శరీరంతో ఉన్నాడు. ప్రాణం పోతూ ఉంటే చిన్న ముళ్ళు గుచ్చుకుంటే పరిస్థితి ఏంటి? ముఖంలో చూడండి, ముళ్ళు గుచ్చుకుంటే అది తీసినంత వరకు ముళ్ళు గుచ్చలేదు, దేహం అంతా దున్నేశారు, మాంసం ముద్దలు కింద పడుతుంటే ఎంత వేదన అనుభవిస్తూ చనిపోయి ఉంటాడు ఆయన. ఆ వేదనకైనా నాకు సిగ్గుండాలి, ఆ వేదనకైనా నాకు బాధ కలగాలి. ఇలాంటి నీచమైన జీవితం ఇంకెప్పుడు బ్రతకూడదురా అని ఒక తీర్మానం, నా బ్రతుకంతా నీకు పరిమళ వాసనగా ఉంటుంది అని తీర్మానం చేసుకుంటే అది క్రీస్తుని బట్టి గొప్ప జీవితం. అప్పుడు నీ క్రైస్తవ జీవితం పరిమళ వాసనగా ఉందా అంటే గుండెల మీద చేయి వేసుకుని ఉంది, నా జీవితం పరిమళ వాసనగా ఉంది అని చెప్పగలిగే స్థాయికి మనం ఎదగాలి. అసలు పరిమళ వాసన అంటే ఏంటి? పువ్వు నుంచి ఏమొస్తాయి? జనరల్గా కొన్ని రకాల పువ్వులు వస్తాయి. మల్లెపూల నుంచి ఒక రకమైన వాసన, సంపంగి పువ్వులు ఒక రకమైన వాసన. అంటే ఆ పువ్వుల నుంచి ఒక రకమైన పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. అది చూసిన మనం చాలా బాగుందంటాం మనం, ఆ స్మెల్, ఆ వాసన. ఈరోజు పరిమళ వాసన మనిషికి సంబంధించి పువ్వు కాదు కదా. పువ్వు తన పరిమళాన్ని వెదజల్లుతుంది. పువ్వు మరి పరిమళ వాసన అంటే దేనికి సంబంధించింది? గుణానికి సంబంధించింది. గుణాల సముదాయం. కొన్ని గుణాలు కలిపి ఏమంటారు తెలుసా? వ్యక్తిత్వము లేదా స్వభావం. గుణాలు అనేవి కొన్ని ఉంటాయి. ప్రతి వ్యక్తికి గుణాలు ఉంటాయి. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అంటే మనకున్న గుణమే నీ యొక్క వాసన తెలియజేస్తుంది. నీ యొక్క వాసన, పరిమళ వాసన అనేది గుణానికి సంబంధించింది కనుక నా బ్రతుకు నేను చూసుకున్నప్పుడు నా గుణం ఎలాంటిదిరా, నేను మంచోడినా చెడ్డోడినా నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ తెలియకపోయినా సంఘానికి వచ్చినప్పుడు అందరం చాలా పవిత్రంగా ఉంటాం, నాతో సహా చాలా పవిత్రంగా ఉంటాను. ఇక్కడ నేను చాలా బుద్ధిమంతుడిగా, ముఖంలో చాలా దీనత్వంగా ఇక్కడ ఉంటాను నేను. కానీ దేవుడికి నువ్వు ఎక్కడున్నా తెలుసు, నువ్వెక్కడున్నా ఎటువంటి గుణంతో ఉన్నావో ఆయనకి మాత్రమే తెలుసు. గుణాలన్నీ కలిపితేనే ఒక మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఒక వ్యక్తిని చూసి మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు అని అంటారు మీరు. మంచి వ్యక్తిత్వం అన్నారంటే ఆ వ్యక్తిలో గుణాలన్నీ మంచి గుణాలు కలిగిన వాడు అనమాట. మంచి గుణాలు కలిగినవాడు, సుగుణాలు కలిగినవాడు. కాబట్టి ఈ రోజున పరిమళ వాసన ఒక వ్యక్తికి గుణానికి సంబంధించింది. అయితే చూడండి, చాలామంది పేర్లు పెట్టుకుంటారమ్మా, మంచి పేర్లు పెట్టుకుంటారు చాలామంది. కొంతమంది పలకలేని పేర్లు కూడా పెట్టుకుంటారు, వాళ్ళే పలకలేరు ఇంట్లో వాళ్ళే, అలాంటి పేర్లు కూడా పెట్టుకుంటారు. అయితే పేరు కాదు, పేరు అనగానే దేన్ని చూడాలి? గుణము సూచిస్తుంది. పేరు కాదు, పేరు దేన్ని సూచిస్తుంది? ఇప్పుడు గుణాన్ని సూచిస్తుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. మనం పేరు అనగానే మంచి పేరు పెట్టుకున్నారండి, మా అబ్బాయికి మా అమ్మాయికి మంచి పేరు పెట్టారు. అమ్మ, పేరు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? వాడుకున్న గుణాన్ని బట్టి తెలుస్తుంది. వాడు ఎదిగిన తర్వాత నువ్వు మంచిగా పెంచు, అప్పుడు అంటారు ఆ గుణాన్ని బట్టి ఏం రావాలి వ్యక్తికి. అందుకే సుగంధ తైలము కంటే ఏమన్నారు?
ప్రసంగి సుగంధ తైలము కంటే 7వ అధ్యాయం 1వ వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు ఏంటా పేరు? నేను పెట్టుకున్న మనోహర్. ఇది కారణం ఆయన నీ బ్రతుకు నీ పేరును సూచిస్తుంది, నీ జీవితం నీ పేరును సూచిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం, మొదటి సమూయేలు 25:25. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టవద్దు. నాబాల్ ఎవరు? దుష్టుడు. అతని పేరు చూడండి, అండర్లైన్ చేయండి. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అంటే పేరు దేన్ని సూచిస్తుంది? గుణాన్ని సూచిస్తుంది. ఈరోజు తల్లిదండ్రులుగా మంచి పేర్లు పెట్టండి, తప్పు లేదు. కానీ ఆ పేరుకు తగ్గ బ్రతుకు వాడికి ఉండాలి. అలా దానికోసం ప్రయత్నించాం. మా అబ్బాయికి మంచి పేరు పెట్టేసాను, అయిపోయింది బాబు నీ జీవితం. ఆ పేరు పెట్టేస్తే నువ్వు గాలికి తిరుగుతావా? పేరు పెట్టడం గొప్పతనం, ఎవరైనా పెట్టగలరు పేరు. కానీ ఆ పేరుకు తగ్గ జీవితం ఇవ్వడానికి తండ్రిగా నువ్వు ఎంత కష్టపడాలో, తల్లిగా నువ్వు ఎంత కష్టపడాలో అది మనకు కావాలి. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అన్నాడు. పేరు గుణాన్ని సూచించాలి. అందుకే ప్రసంగిలు ఏమన్నారు? మంచి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అన్నాడు. అంటే ఐశ్వర్యం ఉన్నోడు గొప్పోడా, పేరున్నోడు? అంటే ఐశ్వర్యం ఉన్నోడికి తిట్టేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. డబ్బు ఉందండి, కానీ గుణము, డబ్బు లేకపోయినా నీ పేరు బాగుంటుంది. ఆస్తులు అంతస్తులు లేకపోయినా నీకున్న పేరు మాత్రం అలాగే ఉంటుంది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తెలియజేసేది ఏది? నీ గుణం. ఒక వ్యక్తి గుణమే మాట్లాడుకుంటారండి. హేబేలు చనిపోయాడు, కానీ హేబేల్లో విశ్వాసమును బట్టి దేవునికి అర్పించాడని చనిపోయిన తర్వాత కూడా హేబేలు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయనలో ఉన్నటువంటి గుణం. ఈరోజు మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు, సంఘంలో చాలామంది పనులు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని పరిచర్యలో ఉన్నారు. ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గుణం మాట్లాడుకుంటారు. పలానా వ్యక్తి ఉండేవాడండి, చాలా అద్భుతంగా చేసేవాడండి, ఇప్పుడు ఆ వ్యక్తి లేడండి. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు? ఆ వ్యక్తి ఉంటే జరిగే పని వేరు. ఆ వ్యక్తి చేసే పనిని బట్టి, ఆ గుణాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. అదే చెడ్డోడిని ఎవడైనా జ్ఞాపకం చేసుకుంటాడు? ఎవడో చేసుకోడు. ఆడినెందుకండి జ్ఞాపకం చేసుకోవడం? వాడు ఏం చేశాడని అంటారు మీరు. అంటే పేరు గుణాన్ని సూచించాలి, నీ గుణమును సూచిస్తుంది. ఈరోజు క్రైస్తవుడిగా మనం మంచి పేరు పెట్టుకున్నాం, ఆ పేరుకు తగ్గ బ్రతుకు ఉండడానికి తల్లి తండ్రి కష్టపడాలి. తిమోతి ఉన్నాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చూస్తే, చాలాసార్లు చెప్పుకున్నట్టుగా అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో తిమోతి లుస్త్రా, ఈకోనియా అనే 2 ప్రాంతాలు, 2 పట్టణాల్లో ఆయనకి ఏ పేరు ఉందని రాశాడు తెలుసా? మంచి పేరు. ఇప్పుడు తిమోతి అనే అక్షరాలు 3 అక్షరాలు, తిమోతి. ఆ పేరు బట్టి పేరమ్మా అతనికి, అతని గుణాన్ని బట్టి వచ్చింది. తిమోతి ఎలాంటోడంటే 2 పట్టణాల్లో మంచి పేరుంది. పలానా వ్యక్తి అచ్యుతాపురంలో పేరు చెప్పండి బాబు, ఆడి పేరు ఎత్తకండి బాబు అని అంటారు బయట. ఆడ అలాంటోడు మీకు తెలియదు, వాళ్ళ బ్రతుకు వాళ్ళ జీవితం మాకు తెలిసిండి అంటారు. అది పరిమళ వాసన ఎలాగవుతుంది? ఆడి పేరే ఎత్తకండి అంటున్నావంటే, వాళ్ళ పేరే మాట్లాడద్దు అంటున్నావంటే, అంటే ఆ వ్యక్తి జీవితం గుణాలు మంచివి కాదని అర్థమవుతుంది. కానీ తిమోతి పేరు ఎత్తగానే ఆయన 2 పట్టణాల్లో మంచి పేరుంది. ఆ పేరు తిమోతికి ఎలా వచ్చిందంటే తిమోతిలో ఉన్నటువంటి గుణములు బట్టి. ఆ తల్లి అలా పెంచింది, యూనికే అంత గొప్పగా పెంచింది చిన్నప్పటి నుంచి కూడా తిమోతిని. కాబట్టి పేరు గుణాన్ని సూచిస్తుంది. ఈరోజు గుణమును బట్టి నీకు పేరు వస్తుంది అంతే. అందుకే మనం క్రైస్తవుడిగా మనకేముండాలి తెలుసమ్మా? ఇక్కడ రాశాను కొన్ని: ఓర్పు, సహనము, నీ మంచితనము, నీ ప్రేమ, నీ కనికరము. ఇవన్నీ కూడా నీ ప్రవర్తనకు సంబంధించినవి. ఇప్పుడు ఓర్పుగా ఉండడం, సహించుకోవడం, మంచిగా ఉండడం, ఎదుటివారి పట్ల ప్రేమ చూపించడం, కనికరం చూపించడం. కొంతమంది మాట్లాడిన భయమే, వాళ్ళతో ఏం మాట్లాడతారని కొంతమందికి భయం, మాట్లాడరు వాళ్ళతోనే. ఎందుకంటే ఏమంటాడో అలాంటి పరిస్థితి కూడా క్రైస్తవులకు రాకూడదు. నా మాట దయగలిగిన మాట అయి ఉండాలి. లోకాసు వార్త 4వ అధ్యాయం యేసుప్రభు నోట వంటి వచ్చే మాటలు ఎలాగుంటాయి తెలుసమ్మా? లోకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన క్రైస్తవుడు మనందరికీ ఇక్కడ క్రీస్తు మాదిరి కనుక లూకా 4:22 చూడండి. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, చాలామంది ప్రజలు చూశారట యేసుప్రభు వెనక తండోపతండాలుగా జన సమూహాలు
వెళ్తూ యేసుప్రభు ఎలాంటోడని అడిగితే వాళ్ళు అంటున్నారట, అరే యేసుప్రభు వారు ఆయన నోటి మాటలు ఎలా ఉన్నాయి తెలుసా, నిజంగా దయ కలిగిన మాటలండి. ఈరోజు మన మాటలు ఎలా ఉంటాయి? సొండుబోతు మాటలు, కుళ్ళుబోతు మాటలు, ఓర్చుకోలేని మాటలు, కొండాలు చెప్పే బుద్ధి. ఈరోజు క్రైస్తవులు ఆలయం పరిమళ వాసనగా ఉంటారు. ఇంకా యేసుప్రభు మాటలు ఎలా ఉన్నాయని చెప్తున్నాడు. యేసుప్రభు మాటలు ఎలా ఉన్నాయి? దయగల మాటలు. అంటే యేసుప్రభు మాట్లాడితే దయ కనబడుతుంది. నేను మాట్లాడితే ఎదుటివాడి కోపం వస్తుంది. అలాంటి మాటలు ఉన్నవి. ఎదుటివాడిని కించపరచడం, ఎదుటివాడిని హేళన చేయడం ఎప్పుడు రాకూడదండి. మన మాటలు అలా ఉండకూడదు. నేను ఒక మాట మాట్లాడితే ఎదుటివాడు ప్రేమ చూపించినట్టు ఉండాలి. అంతేగాని అది లేకపోతే పరిమళ వాసనగా నా బ్రతుకు ఉండదు. అందుకే చాలామందికి ఏముండదంటే సాక్ష్యం ఉండదు. ఆ వ్యక్తి ఇలా మాట్లాడతాడు, ఆ సహోదరుడు ఇలా మాట్లాడతారని ప్రింట్ పడింది అనుకోండి, ఆ వ్యక్తి మాట్లాడితే ఇష్టపడాలి. ఆ వ్యక్తి కాసేపు మాట్లాడితే బాగుంటుందని అనిపించాలి. అందుకే కదా మన సంభాషణ ఎలా ఉండాలంటాడు. కొలస్సీ పత్రిక 4:6లో ఉంటుంది. మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికలదిగా ఉండాలి. కూరలో ఉప్పు వేయకపోతే కూరకు రుచి ఉండదు. ఈరోజు క్రైస్తవుడు మాట్లాడుతూ ఉంటే నీ మాట, నీ సంభాషణ ఎదుటివాడికి రుచిగా ఉండాలి. ఎంత బాగా మాట్లాడుతున్నాడు రా, ఎంత బాగా మాట్లాడుతుందా చెల్లి, రుచిగా ఉండాలి. రుచి పచిలేని భోజనమే మనం తినం. అంటే ఒక వ్యక్తి మాటలు కూడా నేను ఇష్టపడాలి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అమ్మాయి, ఆ అక్క, ఆ చెల్లి అనిపించాలి. అంటే యేసుప్రభు ఒకటే నేర్పించాడు మనకి. ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఏముంటాయి అంటే, వ్యభిచారిని చూసిన ఏమన్నాడు? అమ్మా, వ్యభిచారిని చూసి నీ దృష్టి ఒకలా ఉండొచ్చు. వ్యభిచారం చేసింది ఆవిడ, పాడు పని చేసింది ఈవిడ, వాడు అలా తిరుగుతున్నాడు అని నువ్వు అనుకుంటావేమో. అమ్మా, వ్యభిచారం చేసావు రైటే, వాళ్ళు ఏమీ అనలేదు, నేను కూడా ఇంకెప్పుడు దయచేసి వ్యభిచారం చేయకు, ఇంకెప్పుడు ఈ తప్పుడు ఈ యొక్క జీవితం జీవించకు అన్నాడు. అంతే. అమ్మా అన్నాడు. అంటే వ్యభిచారిని చూసినా కూడా ఆయన నోట వెంట వచ్చే మాట మన నోటి మాటలకి, యేసుప్రభు నోటి మాటలకి తేడా చూడండి. వ్యభిచారిని చూసినా ఆయన దృష్టి ఒకటే, అందరిలాగే అమ్మ ఇంకెప్పుడు చేయకి తప్పునన్నాడు. అంటే దయగల మాటలు. అందుకే చాలామంది యేసుప్రభు గురించి ఏం సాక్ష్యం ఇచ్చారంటే భూమి మీద ఆయన మాటలు దయగల మాటలండి. ఈరోజు మన జీవితంలో నీ ఓర్పు, నీ సహనము, నీ మంచితనం, నీ ప్రేమ, నువ్వు చూపించే కనికరం నిజంగా నీ గుణాన్ని సూచిస్తుంది. నీ గుణం అప్పుడు ఇవి గనుక చూపిస్తే నిజంగా క్రైస్తవ జీవితం ఎలా ఉన్నట్టు తెలుసా? మంది పరిమళ వాసనగా ఉన్నట్టు. నెంబర్ 2, అర్పణ ఇంపైన సువాసనగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అర్పణ అర్పించేది ఎప్పుడు దేవునికి ఎలా ఉండాలి? ఒక ఇంపైన సువాసన. పాత నిబంధన కాలంలో ఒక గొర్రెని కానీ, ఒక మేకను కానీ, ఒక పొట్టేలుని కానీ అర్పిస్తారు. ఎప్పుడైతే యాజకుడు దీన్ని అర్పించాడో తల తీసేస్తాడు. తీసిన తర్వాత దాని నుంచి హోమంలో వేస్తే ఆ హోమం నుంచి ఒక వాసన వస్తుంది. ఆ వాసన దేవుడు ఆగ్రహించినప్పుడు ఇంపైన సువాసనగా ఉందని దేవుడు చెప్తున్నాడు. నిర్గమకాండంలో చూడండి, నిర్గమకాండం 29వ అధ్యాయం. నిర్గమకాండం అంటే దేవునికి ఇంపైన సువాసన. పాత నిబంధన కాలంలో ఆ పొట్టేలను అర్పించినప్పుడు నిర్గమకాండం 29వ అధ్యాయం మన చరిత్ర చూసాం. ఇది నిర్గమకాండం 29వ అధ్యాయం 18. బలిపీఠం మీద ఆ పొట్టేళ్ళంతయు దహింపాలి, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అన్నాడు. అన్నాడా? పొట్టేళ్ళంతా అర్పిస్తే దాని నుంచి వచ్చే వాసన దేవునికి ఎలా ఉంది? యెహోవాకు ఇంపైన సువాసన. సువాసన, ఇంపైన సువాసన అంటే పేల్చడానికి ఎలా ఉంది అది? కొన్నిసార్లు కొన్ని సెంటర్స్ ఉంటాయి, కొన్ని పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు, కొన్ని స్ప్రేస్ వాడుతూ ఉంటారు రకరకాలుగా. అది చూసినప్పుడు అక్కడ కాసేపు ఉండాలనిపిస్తుంది ఆ వాసన బట్టి. దేవుడికట ఈ పొట్టేలు అర్పించినప్పుడు ఆ అర్పణ దేవుడికి ఎలా ఉందట? హోమము ఇంపైన సువాసన. 41 అదే అధ్యాయం 41. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీన్ని అర్పింపాలి. ఇక్కడ నేనేమంటానంటే, పాత నిబంధనలో దహన బలి అది పొట్టేలుది, ఆ హోమము దేవుడికి ఎలా ఉందన్నారు? ఇంపైన సువాసన. ఇప్పుడు క్రొత్త నిబంధనలో అర్పణలు లేవు. ఎవరు అర్పణ? ఇక్కడ చెప్పాను నేను, ఎవరు అర్పణ? క్రీస్తు ప్రభు. పాత నిబంధనలో పొట్టేలు కానీ, గొర్రె కానీ, మేక కానీ, అక్కడ అర్పణ దేవునికి ఎలా ఉంది? ఇంపైన సువాసన. క్రొత్త నిబంధనలో మనం ఏమీ అర్పించట్లేదు. ఇక్కడికి వచ్చి ఏమి అర్పించట్లే. మనందరి కోసం ఒక ఆయన అర్పించబడ్డాడు. ఆయన ఎవరు?
క్రీస్తు ప్రభు నీ కోసం అర్పణగా బలిగా అన్నాడు. అంటే ఈయన అర్పణ అయిపోయాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రీస్తు అర్పణ అయితే ఆ క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి క్రైస్తవులు ఇంపైన సువాసనగా ఉండాలి. అది ఉద్దేశం. అది ఉద్దేశం. పాత నిబంధనలో ప్రత్యక్షంగా ఏదో జంతువుని తీసుకొచ్చి చంపేసేవారు. జంతువుని తీసుకొస్తే దేవుడికి అది బాగుంది, మంచి వాసన వచ్చింది అన్నాడు. ఈరోజు నిజంగా కొత్త నిబంధనలో అర్పణ ఎవరో కాదు, యేసుప్రభువే అర్పణ అయితే మరి ఈయన నమ్ముకొని ఈయన రక్తంలో కడగబడినటువంటి నేను దేవుడికి ఎలా ఉండాలి? కాబట్టి నేను ఇంపైన సువాసనగా ఉండాలండి. మనం ఇంపైన సువాసనగా ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరము ఇంపైన సువాసనగా ఉండాలి. ఇప్పుడు దానికోసం నేనేం రాశానంటే ఇక్కడ సాక్ష్యం లేని క్రైస్తవుని వల్ల క్రైస్తవ్యానికి ఏమొస్తుంది తెలుసా? అమ్మ అందరూ చూడండి నా వైపు. సాక్ష్యం లేని క్రైస్తవుడి వల్ల క్రైస్తవ్యానికి ఏంటో తెలుసా? నష్టం. ఎందుకు చెప్పండి? నిన్ను చూసి ఎవడో సంఘానికి రారు, నిన్ను బట్టి ఎవరో సంఘానికి రారు, అసలు దేవుణ్ణే నమ్ముకోరు. ఎందుకు? సాక్ష్యం లేని క్రైస్తవుడికి ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. ఇప్పుడు సాక్ష్యం లేకపోతే నా వల్ల సంఘానికి వచ్చి ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుంటాడా? నీ చుట్టుపక్కల కానీ అలా చూస్తారు మనల్ని, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ నీ జీవితం చూస్తూ ఉంటారు. ఇంటి దగ్గర 1,00,000 గొడవలు ఆడుతూ ఉంటారట ఒక కుటుంబం గురించి. నోరుప్పితే బూతులు, వాళ్ళ భార్యాభర్తల మధ్య కుటుంబంలో గొడవలు, సమస్యలు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్నటువంటి కుటుంబం మళ్ళీ ఆదివారం వచ్చేసరికి బైబిల్ పట్టుకుని వచ్చేస్తున్నారు ఇక్కడికి ఇద్దరును. వాళ్ళు చూసి ఆదివారం అయ్యేసరికి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. వారం అంతా తన్నుకుంటున్నారు, గొనుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు. అది ఏమనుకుంటాడు? దేవుడు నమ్ముకుంటాడా? అరే సాక్ష్యం లేని క్రైస్తవ్యం. సంఘానికి వచ్చామంటే సాక్ష్యం లేని క్రైస్తవం. ఇప్పుడు క్రైస్తవానికి ఏం కలిగింది చెప్పండి? లాభమా నష్టమా? నష్టమే. ఎందుకంటే జీవితంలో దేవుడిని నమ్ముకున్నాడు నీ పక్కింటి వాళ్ళు, నీ పొరుగింటి వాళ్ళు. అంటే సంఘానికి వెళ్తున్న ఈ భార్యాభర్తలే ఇలా ఉన్నారంటే రేపొద్దున్న అంటే వాళ్ళ దేవుడు ఎలాంటి వాడు కాకపోతే ఇలా ఆడుకుంటారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అంటే మన ఇద్దరం లేదా మన కుటుంబం ఒక దగ్గర ఉంటుంది అంటే నీ కుటుంబం సువాసనగా ఉండాలి చుట్టుపక్కల వాళ్ళకి. దేవుని నామానికి అని నిన్ను బట్టియే దేవుని నామం ఏమన్నారు? దూషించబడుతున్నాడు. రోమా 2:24లో రోమా 2:24లో నిన్ను బట్టే దేవుని నామం దూషించబడుతుంది. ఎప్పుడు కూడా క్రైస్తవుడికి ఏముండాలి తెలుసమ్మా? సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం. ఎప్పుడు మనల్ని బట్టి హేళనగా మాట్లాడకూడదు దేవుడిని. అలా గొడవలాడుకుంటే ఇంకెవరండి దేవుడిని నమ్ముకుంటారు? ఏ కుటుంబం దేవుడి దగ్గరికి వస్తా చెప్పండి? పోనే నువ్వు వెళ్ళి చెప్పినా ఏం చెప్పగలవు నీ కుటుంబాన్ని, పక్క కుటుంబానికి, ఎదురుంటి వాళ్ళకి ఏం చెప్పగలవు? ఏం మాదిరిగా ఉన్నామని చెప్పగలం చెప్పండి? ఇప్పుడు మందిరానికి వచ్చి ఇక్కడ రాశాను చూడండి అందరూ, మందిరానికి వచ్చి త్రాగుబోతుగా ఉంటే, మందిరానికి వచ్చి తిరుగుబోతుగా లోకంలో తిరుగుతూ ఉంటే, మందిరానికి వచ్చి ఒక వ్యభిచారిగా లోక సంబంధంగా అనేక మందిని ఇక్కడికి వచ్చినటువంటి వివాహం అయిన వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, అల్లా అబ్బాయిని అల్లా అమ్మాయిని చూస్తూ ఎక్కడెక్కడో కనబడుతూ వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంక ఎవడైనా దేవుడిని నమ్ముకుంటాడా? మనల్ని చూసి ఒకవేళ మనలో అలాంటి ఉంటే, నువ్వు త్రాగుబోతుగా తిరుగుబోతుగా వ్యభిచారిగా ఉండి మోసం చేసుకుంటూ ఆఖరికి ఇంకో రాశాను ఇక్కడ గయ్యాలితనం. కుటుంబంలో అత్త కోడలు ఉంటారు, అత్త గయ్యాలిది. గయ్యాలని అత్త కూడా సంఘానికి వచ్చేసి స్తోత్రం స్తోత్రం. ఏంటి స్తోత్రం? నీ ముఖం స్తోత్రం. ఇక్కడ ప్రార్థన నీ స్తోత్రం. తప్పుగా అనుకోకండి, నిజం వాస్తవం చెప్తున్నాను ఇది. అక్కడేమో ఇంట్లో ఏమో కోడల్ని హింస పెట్టేస్తుంది, ఆ కోడలు భరించలేకపోతుందని చెప్తుంటారు. ఇక్కడికి స్తోత్రం అంటావా? నీ స్తోత్రం ఆయన కనీసం ఆయన దగ్గర కూడా వెళ్దా నీ స్తోత్రం. నువ్వు ఎందులో చూపించాలి? నీ ప్రేమ చూపించు, నీ కోడలికి కనికరం చూపించు, అత్తగా నీ మంచితనం చూపించు. అది సాక్ష్యం. మా అత్త ఎలాంటిదో తెలుసా అంటది ఒక రోజున కోడలు. మా అత్త ఎంత గొప్పదో, మా అత్త ఎంత ప్రార్థనా పర్రాలో, మా అత్త ఎంత ప్రేమ కలిగిందో. గయ్యాలి అత్తలు కోడల్లో లేకపోలేదులేండి, గయ్యాలి కోడళ్ళు కూడా ఉన్నారు. అంటే గయ్యాల కోడలు మళ్ళీ ఆవిడ వచ్చి ప్రార్థనకు వచ్చేస్తారు, బైబిల్ పట్టుకుని ఆదివారం వచ్చేస్తారు అందరూ. అలాంటి వాళ్ళు కూడా లోకంలో సమాజంలో ఉన్న క్రైస్తవులు ఉన్నారు. గయ్యాల కోడళ్ళు, అత్తని ఇబ్బంది పెట్టే కోడళ్ళు. ఆలోచించండి, అది పరిమళ వాసనేనమ్మా. క్రైస్తవ జీవితం పరిమళ వాసన ఎప్పుడు? అత్తగా నీ కోడల పట్ల. కోడలంటే కూతురే కదండి, అత్త అంటే తల్లే కదండి. ఆ భావన ఎవరికైతే రాదో అమ్మ, మరొకసారి ఆ భావన రాని వాళ్ళు ఇంకా ఆ కుటుంబాల్లో పరిమళ వాసనగా ఉండలేరు. ఎప్పుడు కూడా నీ క్రైస్తవ జీవితంలో పరిమళ వాసన ఎప్పుడు వస్తుందంటే మందిరానికి వచ్చిన వాడు ఇలా ఉండకూడదు. ఇలా ఉన్నారనుకోండి, మందిరానికి వచ్చిన వాళ్ళు తిట్టుబోతులు ఉన్నారమ్మా, తిట్టుబోతులు నోరుప్పితే ఏంటి? త్రాగుబోతూ, తిరుగుబోతూ, తిట్టుబోతూ,
గయ్యాలతనం ఇలా బ్రతకూడదు. ఎందుకంటే నీ స్వభావం మారాలి, నీ వ్యక్తిత్వం మారాలి. అందుకే నీ గుణాన్ని బట్టి చెప్తాడు దేవుడు. నీ గుణమే పరిమళ వాసన, నీ గుణమే పరిమళ వాసన. అలాంటి గుణం అందరం కలిగి ఉండాలి. అలా ఉండకపోతే యేసు ప్రభు చనిపోయిన దానికి అర్థమే లేదండి, అర్థమే లేదు. పోనీ నేను ఎవరినే చూపించగల, కనీసం నా కుటుంబంకైనా నా గుణాలు తెలియాలి, నా కుటుంబానికైనా నా గుణాలు తెలియాలి, నేను వెళ్తున్న సంఘానికైనా నా గుణాలు తెలియాలి. నెంబర్ 3, ప్రతి స్థలమందున క్రీస్తు జ్ఞానమును ఏం చేయాలి మనం? అయ్యే లేదు. ప్రతి స్థలమందున క్రీస్తు జ్ఞానమును మనందరం ఈరోజు ఇక్కడ ఉన్నారండి, ఈ సమయానికి ఇక్కడ ఉన్నారు, తర్వాత ఇంటికి వెళ్తారు, తర్వాత మీరు ఎక్కడికో ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, రకరకాల పనులు. రేపటి నుంచి మరలా యథావిధిగా మన పనుల్లో బిజీ అయిపోతాం అందరం కూడా. మంచిది. అయితే ప్రతి స్థలమందు కూడా క్రీస్తుని నమ్ముకున్నాడరా, క్రీస్తుని నమ్ముకుందరా అని కనబడేటట్లుగా మనం ఉండాలి. అంతే. అక్కడికి వెళ్తే వాళ్ళ మారిపోతావు, ఇక్కడికి వెళ్తే వీళ్ళ మారిపోతావు. అది క్రైస్తవ్యం కాదు, అది పరిమళ వాసనగా ఉండే జీవితం అయితే కాదు. చెప్పాను ఒకసారి యూట్యూబ్లో, ఓసరవెల్లి లాంటి జీవితం మనకు ఉండకూడదు. ఓసరవెల్లి ఏం చేస్తుంది? ఆ రంగులు మారుస్తుంది. గ్రీన్ కలర్లో గ్రాస్లోకి వెళ్ళిందని గడ్డిలోకి, అది పచ్చగా ఉంటుంది, మనకు కనబడదు, అందులో కలిసిపోద్ది. గడ్డిలోకి వెళ్తే గడ్డిలా మారిపోద్ది, ఎండుగడ్డిలోకి వెళ్తే ఎండుగడ్డిలా మారిపోద్ది, మట్టిలోకి వెళ్తే మట్టి కలర్లోకి. అంటే ఓసరవెల్లి లాంటి జీవితం చాలామంది క్రైస్తవులకు ఉంటుంది. కానీ దేవుడు ఆ ఓసరవెల్లి లాంటి జీవితం చూసారా, నువ్వు పరిమళ వాసన కాదు, అసలు నీ కోసం అనవసరంగా ప్రాణం పెట్టని అనిపిస్తుంది. దేవుడు పశ్చాత్తాపడతాడు. జలప్రలయం సమయంలో నోవాహు కాలం నాటి ప్రజలు చూసి దేవుడు, మనుషుల హృదయంలో చెడుతనమంతా గొప్పదనుకుంటున్నారట. వాళ్ళని చూసి దేవుడు ఏమన్నాడంటే, అనవసరంగా వీళ్ళని పుట్టించాలని అనుకున్నాడు. దేవుడు పశ్చాత్తాపడ్డాడని రాసుంది, ఆయనే పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు ఓసరవెల్లి లాంటి నా బ్రతుకుని చూసిన దేవుడు కూడా సిగ్గుపడతాడు. ఇలాంటోడి కోసం నా కొడుకుని పంపించాను, ఇలాంటోడి కోసం నా కొడుకు మాంసం ముద్దలు భూమి మీద పడ్డాయి, ఇలాంటోడి కోసం నా కొడుకు యొక్క రక్తం ఏరులై పారింది. ఆయన అనుకోడు, ఇలాంటి వ్యక్తుల కోసమా నా కొడుకుని ఇలా చేసింది. ఎవరో ఎలా బ్రతికినా పర్లేదు, నేను అలా బ్రతకూడదు అనుకోవాలి మనం. ఎవరో క్రైస్తవ్యం తెలిసిన అలా ఉన్నారంటే ఉంటారు, కానీ నా వల్ల మాత్రం పరిమళ వాసనగానే ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 14 చదువుదామా? 14 చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందును అన్నాడా లేదా? చూడండి, 2 కొరింథీ 2:14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడు. దేవునికి స్తోత్రం అన్నాడు పౌలు గారు. ఏంటట? మా ద్వారా ప్రతి స్థలము. ప్రతి స్థలం అంటే సంఘంలోనేనా, బయట కూడానా? ప్రతి స్థలం అంటే ప్రతి స్థలం అంటే కుటుంబంలో నువ్వు ఉంటావు, ఇక్కడికి రాకముందు సంఘంలోకి ఇప్పుడు వచ్చేసాం, తర్వాత మళ్ళీ సమాజంలోకి వెళ్ళిపోతాం మనందరం బయటికి, తర్వాత బంధువుల దగ్గరికి వెళ్తారు, మీరు ఉంటాం, స్నేహితుల దగ్గరికి నేను వెళ్ళిపోతాను తర్వాత. అంటే ప్రతి స్థలం అంటే కుటుంబములో, సంఘములో, సమాజములో, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతోమంది ఉన్నారు లోకంలో. అయితే ఎక్కడికి వెళ్ళినా ప్రతి స్థలంలో క్రీస్తు యొక్క జ్ఞానాన్ని, ఆ సువాసన ఏమవ్వాలి? నేను కనపరచాలి. అంటే ఒకటే, దేవుణ్ణి నమ్ముకున్నాడురా, దేవుణ్ణి నమ్ముకుంది ఈవిడ అని ఎదుటివాడికి తెలియాలి. అలా నమ్ముకున్న వాళ్ళు ఎలా చేయరు, అలా నమ్ముకున్న వాళ్ళు ఇలా బ్రతకరు అని ఎదుటివాడికి అర్థమవ్వాలి. అలా జీవిస్తే చాలు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం బ్రదర్, మేము దేవుణ్ణి నమ్ముకున్న సిస్టర్, మేము అవి కార్యక్రమాలకు రాలేము, మేము అది చేయలేము, దయచేసి మమ్మల్ని క్షమించండి అంటున్నారా? చేసేసాడు, నేను కూడా వస్తాను, ఏం చేయమంటారు నన్ను? నేను కూడా ఒక పని, నువ్వు కూడా పని చేసేస్తుంటారు వీళ్ళు, మనం కూడా చేసేస్తుంటాం, వాళ్ళు ఏమనుకుంటారు అని. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము అలాంటి కార్యక్రమాలకు రాము, మేము అలాంటి పనులు చేయం, దయచేసి మమ్మల్ని క్షమించండి. ప్రేమపూర్వకంగానే చెప్పండి, ప్రేమపూర్వకంగానే అర్థం చేసుకుంటారు. లేకపోతే మనం ఏం చేయలేము, ఎందుకంటే మేము అది చేయలేము, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళుగా మేము ఆ స్థలాలకి మేము రాము, ఆ కార్యక్రమాలు మేము చేయలేము, మీరు చేస్తారు, మేము చేయలేము, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. అంటే నీ సువాసన ఏమవుతుందో తెలుసా? నీ కుటుంబస్తుల్లోకి, నీ యొక్క పనిచేసే ఉద్యోగ స్థలాల్లో కూడా అది ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు క్రీస్తు
జ్ఞానము కనపరచాలంటే అమ్మ ప్రతి స్థలంలో కూడా ఏం చేయాలి తెలుసా మనం? ప్రతి స్థలంలో కూడా ఒకటేనా ఉండాలండి, దేవుని భయం ఉండాలి. ఏ స్థలంలో నువ్వు ఉన్నా, నేను స్నేహితుల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఒకవేళ నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను అనుకోండి, వెళ్తాను, కలుస్తాను. స్నేహితుల దగ్గర ఉన్నా ఒకవేళ నాకున్న జ్ఞానాన్ని బట్టి దేవుని భయము కలిగిన వాడు, వాళ్ళు చేసిన పనులన్నీ నేను చేయకూడదు అన్న జ్ఞానం నాకు ఉండాలి. వాడు ఏదో చేస్తాడు, ఎక్కడికి వెళ్తారా, సినిమాకి వెళ్దాం రా, మీరు వెళ్ళండి, నేను రాలేనురా, ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. కలిసి మాట్లాడతావా, మాట్లాడు, కాసేపు కూర్చుంటాను, ఏమైనా మాట్లాడితే. నేనే రాలేను అని చెప్పగలరా? పదరా, నాకు కూడా టికెట్ తీసేసారా, సైలెంట్కి వెళ్ళిపోతున్నారు, చూసేసి వచ్చేస్తున్నారు. ఇంకేం సువాసన వాడికి? ఆడు అనుకుంటాడు, అరే ఈడు నమ్ముకున్నాడు కానీ పెద్ద ఏం లేదురా, ఈడు వచ్చేస్తాడు, ఈ అమ్మాయి వచ్చేస్తుంది, వాళ్ళ అమ్మ నాన్న తెలియకుండా కూడా వచ్చేస్తారా. అదే మన జీవితం, పరిమళ వాసన, అదే మన బ్రతుకు. క్రీస్తులో పరిమళ వాసన అంటే నువ్వు వాసన, మంచి వాసన, ఆడు చాలా మంచోడురా, ఆడు అలాంటి పనులు చెయ్యడు అనాలి. ఆ అమ్మాయి చాలా మంచిదిరా, ఆవిడ అలా ప్రవర్తించదు. ఈరోజు యవ్వన బిడ్డ, నీ జీవితం పవిత్రంగా నీ జీవితంలో నీ గుణం ఎదుటివాడు కనబడాలి. ఏ మచ్చ డాగు లేకుండా యవ్వన బిడ్డలు ఉండాలి. ఏ మచ్చ లేకుండా ఆ అమ్మాయి, ఆ అబ్బాయి ఏ మచ్చ ఏ డాగు లేకుండా ఉన్నారా. అది పరిమళ వాసన కలిగిన జీవితం. దేవుని భయం ఏం కలిగిస్తుందని రాశాను చూడండి ఇక్కడ. ఒక వ్యక్తిలో దేవుని భయం ఉంటే ఏం చేస్తుందమ్మా? అది సువాసన కలిగిస్తుంది. నిజం, దేవుని భయం ఉంటే ఆ వ్యక్తి జీవితం సువాసనే. మీరు ఎప్పుడైనా చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం ఒక వ్యక్తి జీవితం, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకు ప్రాముఖ్యమన్నానంటే, ఒక వ్యక్తి జీవితం ఇక్కడ ఎంతమందికి సువాసనగా ఉండాలని ఉంది అని అడిగామనుకోండి, ఏమంటారు? నా జీవితం ఎదుటివాడికి సువాసనగా ఉండాలి, నా జీవితం ఉండాలి. అందరికీ ఉంది, ఇక్కడ బయటకు చెప్పకపోయినా అందరూ చేయెత్తుతారు మీరు. అయితే నీ జీవితం సువాసనగా ఉండాలంటే ప్రాముఖ్యమైన సూత్రం యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అమ్మా, అతనికి అంటే ఎవరో తెలుసా? ఇక్కడ యేసు ప్రభువుకి. ఇది ప్రవచనం. దేవుని భయం ఎవరికి ఉంది? దేవుని భయం ఎవరికి ఉంది? యేసు ప్రభువుకు ఉంది. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన అంటే యేసు ప్రభువుకు దేవుడు అంటే భయం. ఏంటా భయం? నా తండ్రి గౌరవం, ఆయన బట్టి నాకు భయం ఉండాలి. ఏ తండ్రి బట్టి అయినా చూడండి, మన పిల్లలు ఉన్నారు, నేనంటే భయపడుతున్నాడు అనుకోండి, వాడి జీవితం సువాసనగా ఉంటుంది. ఎలా సువాసన అంటారా? అరే ఆ తండ్రి మాట వింటాడు రాళ్ళు. అమ్మ, తండ్రి మాట వింటే అది సువాసన కాదా? తల్లిదండ్రుల మాట పిల్లలు వింటున్నారంటే అది సువాసన. ఎలా కనబడుతుంది? వాళ్ళ గుణం. వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతారు. ఇదే గుణం. మీరు ఆలోచించండి, ఇది సువాసన కాదు. అంటే ఒక తండ్రి భయం ఉన్న పిల్లలు ఎదుటి వాళ్ళ కుటుంబాలకు ఎలా ఉంటుందంటే సువాసనగా ఉంటుంది. అది మంచి వాసన, ఒక మంచి గుణాలు. ఈరోజు దేవుని భయం నీకుంటే నీ జీవితం ఎలా ఉంటుంది? సువాసన. దావీదు ఒకనొక సందర్భంలో దావీదు గారికి దేవుని భయం లేదు, కానీ యోసేపుకి ఏముంది? ఆదికాండం 39వ అధ్యాయంలో దేవుని భయం ఉంది. దేవుని భయం ఉంది కనుక ఆ అమ్మాయిని, ఆ స్త్రీని ఏం చేశాడు? ముట్టుకోలేదండి. పోతీఫర్ భార్యని ముట్టుకోలేదు. ఇప్పుడు యోసేపు జీవితం సువాసనగా ఉందా లేదా మీరు చెప్పండి? పవిత్రత, తన పవిత్రతను కాపాడుకున్నాడు. అందుకే యవ్వనస్తులకు చెప్తాను నేను, వింటున్నారా యవ్వనస్తులారా? యవ్వన జీవితాన్ని కాపాడుకోవాలి. యవ్వన జీవితం కాపాడుకుంటే రేపు పొద్దున్న నేను 10 మంది గురించి సాక్ష్యం చెప్తాను, యవ్వనస్తుల గురించి సంఘంలో. చెప్పగలనా ఇప్పుడు? ఏ యవ్వనస్తుల కోసం చెప్పాలి? వాళ్ళ జీవితాన్ని నేను గమనిస్తూ ఉంటాను. తెలియదేంటి? ఎవరు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. అందులోని వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పగలను. దాదాపుగా దేవుని జ్ఞానమును బట్టి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు, వాళ్ళ బిహేవియర్ ఖచ్చితంగా తెలిసిపోద్ది. వీళ్ళు తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళ కాదా? దాన్ని బట్టి ఆధారం చేసుకొని దాన్ని బట్టి మనం మాట్లాడుకున్నాం. నిజంగా దేవుని భయం యోసేపుకి ఉంది కాబట్టి యోసేపు జీవితం ఈరోజు మనందరికీ ఎలా ఉందంటే సువాసన. అందుకే ప్రతి యవ్వన బిడ్డ, చెప్పాను కదా, పెళ్లి కాకముందు ఎక్కడుండాలి? తల్లిదండ్రులకు లోబడి. పెళ్ళయిందా? నీ భర్తకు లోబడి. అంతే. ఆ వ్యక్తి జీవితం, ఆ భార్య చూడండి, భర్తకు లోబడితే సువాసన, భర్తకు ఎదురు తిరిగితే కంపు వాసన. అంతే. మరి యెజబెల్ జీవితం కంపు. యెజబెల్ కుమార్తె అతల్య జీవితం ఇంకా కంపు. ఎందుకంటే భర్తలకు లోబడే పరిస్థితి లేదు వాళ్ళ జీవితాల్లో.
అబ్రహాము గారి భార్య శారా జీవితం సువాసన. తలదించుకుంది భర్తకి ఏ సమయంలోనైనా, అది సువాసన. ఈరోజు దేవుని భయం లేకపోవడం వల్లే నువ్వు కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ఏమవుద్దంటే దేవుడు కోరుతుంది ఒకటే, నా కొడుకు మీకోసం ప్రాణం పెట్టాడు, ప్లీజ్ దయచేసి నా కుమారుడు ప్రాణం పెట్టాడు కనుక మీరు ఏ స్థలంలో ఉన్నా క్రీస్తుని ప్రకటించేవారిగా లేదా క్రీస్తు సువాసన మీలో ఉండాలి అని కోరుతున్నాడు. ఇది తప్పైతే కాదు, ఆయన కోరుకున్న దాంట్లో అర్థం ఉంది. చివరిగా నెంబర్ 4, పరిమళ వాసన ఏమవ్వాలి? వ్యాపించాలి. పరిమళ వాసన వ్యాపించాలి. అసలు క్రీస్తు ఎలాంటి వాడో తెలుసమ్మా? ఇక్కడ రాశాను, క్రీస్తు ప్రభు ఎలాంటి వాడు? సువాసన కలిగిన వాడు. పరమగీతములు, 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 సామెతలు, ప్రసంగి, పరమగీతము. చూడండి, మొదటి అధ్యాయం 11వ వచనం. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. తర్వాత 12 రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన ఏమైంది? పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. 13 నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన కలిగినవాడు. ఇది సొలొమోను గురించి రాయబడిన, ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట. నా ప్రియుడు ఎలాంటివాడు? మనందరికీ కూడా భర్త ఎవరు? భర్త యేసు ప్రభు. అలాంటి నా ప్రియుడు, నా భర్త ఎలాంటివాడట? గోపరసమంతా సువాసన కలిగినవాడు. యేసు ప్రభు సువాసన కలిగినవాడు. అందుకే యేసు ప్రభు సువాసన కలిగినవాడు కాబట్టే భూమి మీద తక్కువ కాలం బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? సుమారుగా 33.5 సంవత్సరాలు బ్రతికినటువంటి యేసు ప్రభు సువాసన భూలోకాన్ని తలకిందులుగా చేసింది. ఆ సువాసన అనేక మంది క్రైస్తవ్యాలకు వాసన వెళ్ళిపోయింది, వ్యాపించింది. అనేక ప్రాంతాల్లో ఎక్కువ శాతం ప్రపంచంలో నమ్ముకుని, మనకి ఇండియాలో మాత్రమే హిందువులు ఉన్నారు, అది కూడా అక్కడక్కడ ప్రాంతాల్లో. రిమైనింగ్ కంట్రీస్ మీరు ఏది చూసినా ఎవరు కనబడతారు? క్రైస్తవ్యం. మిగిలిన దేశాలంతా క్రైస్తవ్యం. అంతగా వ్యాపించాడా? ఎందుకు అంటే యేసుప్రభు ఎలాంటి వాడంటే ఆయన సువాసన కలిగిన వాడు. బ్రతికింది తక్కువ కాలమే, కానీ సువాసన అన్ని చోట్లకు వ్యాపించి చనిపోయాడు. క్రీస్తుని తెలియనటువంటి మారుమూల ప్రాంతం కూడా మీరు వెళ్ళండి, కొండ ప్రాంతాలకి. క్రీస్తు ప్రభు సంఘం ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో కూడా యేసుప్రభు తెలిసింది. యేసుప్రభు అంటే ఎవరో తెలిసింది. అంటే ఏంటి వ్యాపించడం? క్రీస్తు ప్రభు సువాసన కలిగిన వాడు. ఏంటి సువాసన? క్రీస్తు అంటేనే మంచితనం, క్రీస్తు అంటేనే దయగల వ్యక్తిత్వం, ప్రేమ చూపించే వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి క్రీస్తును బట్టి ఆయన తండ్రి, నా ప్రియుడు, నా భర్త సువాసన కలిగిన వాడు. భార్యగా నేను కూడా ఏముండాలి? కనీసం ఆ సువాసన నా మీదకి రావాలి. భార్యాభర్తలు కలిసి ఉంటారు. భర్త యేసుప్రభు అయితే ఆ సువాసన నేను కూడా అంటించుకుంటాను ఒక భార్యగా. ఎందుకంటే భర్త అంత మంచి వాసన కలిగిన వాడు. ఆ మంచి వాసన నేను కూడా తీసుకోవాలి భార్యగా. ఈరోజు క్రీస్తు సువాసన కలిగిన వాడు. వ్యాపించుట అన్న మాటకు అర్థం రాశాను చూడండి ఇక్కడ. విస్తరించుట, పాకుట, వెదజల్లుట. వ్యాపిస్తుంది. పరిమళ వాసన అనేది ఒక చోట ఉండదు. మీరు సెంటు కొడితే కొంతమంది వెళ్దా? నా పక్క నుంచి కూర్చుంటాడు మా టీచర్స్ కూర్చున్నప్పుడు. యాక్చువల్గా నేను సెంటు వాడను, అంటే మామూలుగా చెప్తాను, సెంటు ఎప్పుడు వాడలే. అయితే పక్కన టీచర్స్ వస్తారు కదా, సెంటు కొడితే అక్కడ కూర్చున్నాడు, ఇక్కడికి వస్తుంది వాసన. మంచి సెంటు కొట్టారు బ్రదర్ అంటామన్నమాట. సార్ అంటానమాట. అవునండి, మంచి కొన్నాను, ఫారెన్ నుంచి తీసుకొచ్చాను అనేది చెప్తాడు ఆయన. అంటే స్ప్రే చేశాడు అంటే ఖచ్చితంగా పక్కన 2-3 2-3 వ్యక్తులకైనా అది వ్యాపిస్తుంది. ఈరోజు పరిమళ వాసన అనేది వ్యాపిస్తుంది. నిజంగా క్రైస్తవుడు, నేనేమంటానంటే క్రైస్తవ్యం కూడా ఒక ప్రభావం లాంటిదే. ఇది ఎదుటివాడికి ఏమవ్వాలి? నీ భక్తి కానీ, నీ విశ్వాసం కానీ, నీ యథార్థత కానీ, నీ బుద్ధి కానీ, నీ నమ్మకం కానీ వాళ్ళకి తెలియాలి. అరే పలానోని చెప్పినప్పుడు నిన్ను బట్టి ఆ వ్యక్తి జీవితాన్ని వాళ్ళు, నీ ప్రభావం వెళ్ళాలి. వారు పాటిస్తారా పాటించారా పక్కన పెట్టండి, ముందు నేనేం కలిగి ఉండాలి? ఒక ప్రభావం. నేను ఒక పరిమళ వాసనగా ఉండాలి ఎదుటివాడికి. నా ప్రభావం ఆ వ్యక్తి ఎలాంటి వాడో చెప్పేయాలి వాళ్ళు. అది కోరుకుంటాడమ్మ దేవుడు. పాత నిబంధన కాలంలో చివరిగా ఏలీకి 2 పిల్లలు ఉన్నారు, హోఫ్ని, ఫీనెహాస్. ఈ ఫీనెహాస్కి ఒక భార్య ఉన్నారు. ఆ ఫీనెహాస్ భార్య కడుపుతో ఉంది. కానీ ఆ సమయానికి దేవుని మందసం పట్టబడిందని ఏలీ విన్నారు, కోడలు కూడా విన్నది. కోడలేమో నిండు గర్భిణి.
ఎప్పుడైతే మందసం పట్టబడిందని తెలిసిందో ఏలి అక్కడికక్కడ చనిపోయాడు ఆయన. ఈ గర్భిణిగా ఉన్నటువంటి ఫీనిహాసు భార్య, గర్భిణిగా ఉన్న తను కూడా ఆ గర్భం పోయింది. అక్కడ ఒక మాట అంటదండి ఫీనిహాసు భార్య, చూడండి ఆ మాట చివరిగా. ఆ మాట ఈరోజు క్రైస్తవ్యానికి మనకు కావాలి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం ఫీనిహాసు యొక్క భార్య అంటున్న మాట. ఫీనిహాసు భార్య, మొదటి సమూయేలు 4వ అధ్యాయం 21, 22 చూడండి. 21, 22 4వ అధ్యాయం మొదటి సమూయేలు. దేవుని మందసం పట్టబడిన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయారట. చూసారా ఏ సంగతి విన్నది? మందసం ఏమైంది? దేవుని మందసం పట్టబడింది. అంటే మందసం అంటే దేవుని యొక్క పరిశుద్ధతని మరొకరు తీసేసుకున్నారు. దేవుడు ఆ మందసాన్ని మందసం ఎక్కడుంటే అక్కడ క్రైస్తవ్యంలో బలం, అదొక నమ్మకం. ఈరోజు మందసం పట్టబడింది. ఏమయ్యారు? మామయ్య చనిపోయాడు, పెనిమిటి భర్త చనిపోయాడు. సంగతి తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టిందట. ఏం పేరు పెట్టింది కొడుక్కి? ఈకాబోదు. నెంబర్ 1 వేసి పుట్టినోట్లు ఏముంది? ప్రభావం ఏమైంది అంటే ఏకాబోదు అన్న మాటకు అర్థం ఏంటి? ప్రభావము పోయెను. 22 దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిని పోయినని ఆమె చెప్పెను. ఇప్పుడు ప్రభావం పోయిందని ఎలా చెప్పగలిగిందంటే మందసం ఏమైంది అంటే క్రైస్తవ్యంలో ఇప్పుడు నేను ఎలా ఉండకూడదు అంటే నేను ఏకాబోధులా ఉండకూడదు. ఏకాబోధులా ఉండడం అంటే ఎందుకన్నానంటే ఏకాబోధు అంటే ప్రభావం పోయింది, ప్రభావం పోయింది. ఈరోజు క్రైస్తవుడికి ఏముండాలి తెలుసా? నిన్ను బట్టి ప్రభావం ఉండాలి. ముందు నా ప్రభావం ఎవరి మీద పడాలి తెలుసా? నా కుటుంబం. ముందు నా ప్రభావం నా భార్యకి తెలియాలి, నా ప్రభావం నా పిల్లలకి తెలియాలి, నా వ్యక్తిత్వం నా పిల్లలకి తెలియాలి. బయట వాళ్ళ గురించి నేను చెప్పట్లే, ఎక్కడికో అందరికీ తెలిసిపోవాలని చెప్పట్లే. నా భక్తి ఏంటో, నా విశ్వాసం ఏంటో, నేను ఎంత స్టాండర్డ్గా ఉంటానో దేవుని విషయంలో అన్నది నా భార్యకి తెలియాలి. దేవుని కోసం మా నాన్న ఎలా ఉంటాడో నా పిల్లలకి తెలియాలి. ఆ ప్రభావం ముందుండాలి, ఆ ప్రభావం ముందుండాలి. దేవుడు అంటారా నువ్వు వెళ్ళిపో, ఆరాధన అని వెళ్ళిపోరా, మేము వెళ్తాం అమ్మ నిన్ను అనకూడదు. ఆడు రావాలి, ఆమె రావాలి. ఎంతో అర్జెంట్ పరిస్థితుల్లో ఉండి అది తప్పదు అంటేనే వాడు వెళ్ళాలి. అది తప్పదు, ఆ రోజు తప్ప కాకపోతే సరే సాయంత్రం వచ్చి తీసుకుంటాడు ప్రభు వల్ల. అంతేగాని ప్రభావం అనేది కనబడాలి. ఎప్పుడు తండ్రి ప్రభావం ఉండాలి. ఏకాబోధిలా ఉండకూడదు క్రైస్తవ జీవితం. ఒక క్రైస్తవుడు అంటే నీ ప్రభావం ముందు నీ కుటుంబంలో మొదలవ్వాలి. భర్త చెప్తేనే భార్య వినరు, ఇంకేం ప్రభావం? భర్త ఆ ప్రభావం చూపించలేకపోతున్నాడు, చూపించాలి. భార్య కూడా ఒకటి, రాలేదు భార్య చెప్పిన మాట భర్త వినడు. మరలా క్రైస్తవులే ఇంకేం పరిమళ వాసనగా ఉంటాం చెప్పండి? ఈరోజు ఈ మాటలు బట్టి నీ బ్రతుకు దినాల్లో పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఎందుకు పరిమళ వాసనగా ఉండాలి అంటే మరొకసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను నేను. క్రీస్తు ప్రభు మనందరి కోసం ఎలా అయిపోయాడు? అర్పణ బలి. ఆయన బలైపోయాడు. ఆయన బలి నీకు అర్థమైతే ఆ 6 గంటల్లో సిలువలో పడినటువంటి చిత్రహింస, మానసికమైన నరక యాతన యేసుప్రభు నీకు అర్థమైతే నిజంగా ఆయన అర్పణ బట్టి నేను నా జీవితం ఎలా ఉండాలంటే పరిమళ వాసన అనేది గుణానికి సంబంధించింది. అందుకే చాలాసార్లు అన్నాం, ఒక వ్యక్తి మంచి సంబంధం చేస్తారు, ఒక చెల్లి జీవితంలో డబ్బు ఇచ్చారు సుమారుగా 20 లక్షలు. 20 లక్షలు తక్కువ ఎక్కువ కట్నం? 20 లక్షల కట్నం ఇచ్చి మంచి జాబ్ అని చూసుకున్నారు, కానీ గుణం మంచిది కాదు కొడుకుది, ఆ అబ్బాయిది గుణం మంచిది కాదు. ఒక అమ్మాయి జీవితంలో కాపురం చేసేది డబ్బుతో కాదు, గుణంతో. ఈరోజు అబ్బాయి పెళ్లి చేసుకున్నా, అమ్మాయి పెళ్లి చేసుకున్నా డబ్బు కాదు ప్రాముఖ్యం. వాళ్ళ గుణం బాగుంటే గంజనమైన తాగి బాగుంటారు, వాళ్ళు గంజి తాగినా బాగుంటారు. డబ్బు కాదు కదా. ఈరోజు డబ్బును చూసి ఒకవేళ అలాంటి ఆలోచన కలిగి ఉంటే ఎంతకాలం ఉంటుందో చెప్పండి? ఒక వ్యక్తి గుణంతోనే కాపురం కలకాలం చేస్తారు. ఒక ఇద్దరు భార్యాభర్తలకు ఎప్పుడు కాపురం బాగుంటుందంటే వాళ్ళ గుణాన్ని బట్టే కాపురం, అంతేగాని డబ్బును బట్టి. ఈరోజు 20 లక్షలు ఇచ్చి ఆ చెల్లి జీవితం బాగోలేదంటే ఎంత బాధాకరం, ఎంత వేదనకరం. అంటే డబ్బు ప్రధానం కాదు, వాడు ఎలాంటోడు, వాడు గుణం. క్రీస్తులో అందుకే విశ్వాసులతోనే అందుకన్నాడు పరిమళ వాసనగా. నీ క్రైస్తవ జీవితం ఒకసారి చదువుదామా అందరం? నీ క్రైస్తవ జీవితం పరిమళ వాసనగా ఉందా? అలా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. అలా ఎక్కడెక్కడ ఉండాలి? నీ పేరు పెట్టుకునే కాదు, నీ గుణం బాగుండాలన్నాడు. అర్పణ ఎలా ఉండాలి? ఇంపైన
సువాసన. ఆల్రెడీ అర్పణ నేను కాదు, క్రీస్తు ప్రభు అర్పించబడ్డాడు. నేను ఆయన నమ్ముకున్న వాడిగా, ఆయన రక్తంలో కడగబడిన వారిగా నేను సువాసనగా ఉండాలి. లేదంటే ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో, ఈరోజు ఎంతమంది అయితే విన్నారో, ఒకవేళ మనం అలా లేదనుకోండి, సరి చేసుకుందాం. నా మాట సరి చేసుకుంటాను, నా మాట అనేకులకు నచ్చాలి, నా మాట తీరు బాగుండాలి, ఎదుటివాడిని ప్రేమించి దయగల మాటలు. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు మాటలు ఎలా ఉంటాయి? దయ చూపించే మాటలు. నోటి మీద కటువుగా మాట్లాడకండి ఎవరు. కటువుగా అది క్రైస్తవ్యం కాదు. సాక్ష్యం లేని క్రైస్తవ్యం దేనికి నష్టం? క్రైస్తవ్యానికి నష్టం. ఇంకెప్పుడు వాళ్ళ జీవితంలో దేవుడిని నమ్ముకోరు వాళ్ళు. నీ సాక్ష్యం బాగుండాలి. మందిరానికి వచ్చినప్పుడు మందిరానికి వచ్చి నువ్వు ఇలా ఉండకూడదు. దేవుడు కోరికది ఇలా ఉండకూడదు. నేను మందిరానికి వచ్చావంటే నువ్వు మారాలి. ఈ వారం అంతా తన్నుకొని తిట్టుకుని మాట్లాడుకుని ఆదివారం బైబిల్ పెట్టుకుని వచ్చేస్తే కాదు కదా. దయచేసి కుటుంబంలో కూడా అత్తా కోడలు తల్లి కూతుల్లా ఉండడం నేర్చుకోండి. ఆల్రెడీ మేము ఉన్నామండి అంటే వెరీ గుడ్. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఈ మాటలు. అత్తా కోడళ్ళు తల్లి కూతులుగా లేని వారి గురించి మాట్లాడుతున్నాను. గయ్యాలతనం ఉండకూడదండి. మరలా నువ్వు గయ్యాలతనం చూపించి స్తోత్రం చెప్పాను కదా, స్తుతి స్తోత్రం అనకి ఇక్కడ కనబడవు అవి దేవుడి దగ్గర. పరిమళ వాసన వ్యాపించాలి. ప్రాముఖ్యమైన సూత్రం ఇదే. ఎవరైనా పరిమళ వాసనగా ఉండాలంటే ఏముండాలి? ఎక్కడైనా దేవుని భయం ఉన్నవాడు ఆ జీవితం ఎదుటివాడికి సువాసనగానే వెళ్తుంది. అయితే కొన్నిసార్లు ఒక మాట చెప్తాను. పువ్వు వాసన వస్తుంది కదమ్మా, పువ్వు మంచి వాసన వస్తుంది. కొన్ని పువ్వులు ఆ వాసన పువ్వు వస్తున్నప్పుడు ఆ పువ్వు చిదిమేశారనుకోండి, ఎవరైనా వాసన పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. మల్లెపువ్వును చిదిమితే తెలుస్తుంది. మీరు ఆలోచించండి, పువ్వును ఒకసారి పట్టుకుని మల్లెపువ్వు ఉందండి, వాసన వస్తుంది, చిదిమండి, ఇంకా వాసన పెరుగుతుంది. ఒక పువ్వు క్రైస్తవుడైతే ఆ క్రైస్తవుడి జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. పువ్వు నలపబడుతుంటుంది. అందుకే అత్త దగ్గర కోడలైనా, కోడల దగ్గర అత్త అయినా నలపబడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నలపబడుతూ ఉంటే నీ వాసన పెరుగుతుంది. ఏం బాధపడకు, నీ విలువ పెరుగుతుంది. ఆ పువ్వుగా ఉన్నప్పుడు కాదు, కానీ పువ్వు నలపబడుతూ ఉంటే దాని వాసన మరింత పెరిగినట్టుగా క్రైస్తవ్యంలో శ్రమలు అనేవి పెరుగుతూ ఉన్నప్పుడు ఒక పువ్వుగా షారోను పుష్పం అంటారు. షారోను పుష్పము చాలా మంచి పుష్పం, మంచి సువాసన పుష్పం. ఈ సువాసన పుష్పం నలగొడుతుంటే పువ్వులోంచి మరింత వాసన వస్తుంది బయటికి. అంటే ఒక నాణ్యమైన క్రైస్తవ జీవితం ఎప్పుడు వస్తుందంటే పువ్వుగా ఉన్నప్పుడు కాదు, క్రైస్తవుడిగా నువ్వు నలపబడుతూ ఉంటావు. నలపబడుతున్న కొలది నీ వాసన మరింత బయటకు వస్తుంది, వెదజల్లుతుంది. కాబట్టి క్రైస్తవ జీవితం పరిమళ వాసనగా ఉండాలి కూడా. అలాంటి ధన్యకరమైన జీవితం మీరు నేను మనందరము జీవించి దేవుడు ఏదైతే కోరుకున్నాడో, ఎప్పుడు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా దేవుని భయము కలిగి బ్రతకాలని ప్రేమపూర్వకంగా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. అందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను.